అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ గత వారం రోజులుగా ఓ పక్క విజయవాడ అతలాకుతలం, మరో పక్క కొల్లేరు ఉప్పుటేరులోకి వచ్చి, మరి ఉప్పుటేరు పక్కనే మాకు ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి. మరి అక్కడ కూడా పొంచి ఉన్న వరద ముప్పుని కాచుకోవటానికి అప్రమత్తంగా ఉండటం, ఈ అన్నిటి వలన ఎక్కడ ఇంటరాక్షన్ అన్నది కూడా లేదు. అందరూ సహాయ కార్యక్రమాల్లోనే తలములకలుగా ఉండటం జరిగింది. గత 10 రోజులుగా మరి అవిశ్రాంతంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్ని గంటలో నిద్రపోయారో తెలియదు. ఎప్పుడు చూసినా అయితే రోడ్డు మీద ఇంట్లో కావచ్చు, బుల్డోజర్ మీద కావచ్చు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో కొంచెం ఖాళీ సమయం దొరికితే మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ సంబంధించిన జిల్లాలో అన్నిటికీ కలెక్టర్లతో, ఎస్పీలతో, ఇంక్లూడింగ్ డిఎస్పీస్ కంటిన్యూస్గా మరి కంటికి రెప్పల అప్రమత్తంగా అన్నీ తానై చూసుకోవటం. ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటే మనం నిజం కాదనుకుంటాం. బట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకులను చూసిన తర్వాత ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్, నీ మనసులో నీ ఏజ్ ఎంత అనుకుంటే అలాగే నువ్వు ఉండగలవు అని చెప్పి నిరూపించారు. సో ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కెలామిటీ అనేది చెప్పి రాదు. మరి కెలామిటీ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే గుండె ధైర్యం జనాలకు ఇవ్వటం. చాలామంది మాట్లాడతారు, ఎందుకు ఇలా జనాల్లోకి వచ్చి తిరగకపోతే మానిటర్ పెట్టుకుని చూడొచ్చు కదా అని. మానిటర్ పెట్టి చూడొచ్చు కొంతవరకు కాదు, సహాయ చర్యల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు. మానిటర్లో చూసినా, బుల్డోజర్కి తిరిగినా, కానీ అక్కడ ప్రజలకి ఒక ధైర్యం, మానసిక స్థైర్యం కావాలి ఇలాంటి సమయాల్లో. ఆ స్థైర్యం అనేది 100%, 100% ఆయన కూడా ఆ జనాల్లో తిరిగినప్పుడు మనకి ప్రమాదం లేదు. ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తాడు? తిరగడు కదా. ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు అంటే, ఇంత ధైర్యంగా, ఇంత ఓపెన్గా ఆయన తిరుగుతున్నాడంటే మనకి ప్రమాదం లేదు అని ఒక చక్కటి ఇండికేషన్ ఇవ్వటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా తిరగాల్సి వచ్చింది, రాత్రనక పగలనక. సో కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో మరి ఇటువంటి నాయకుడు ఉండటం దురదృష్టంలో, వరదలు దురదృష్టం, ఆ దురదృష్టంలో చిరు అదృష్టం ఇటువంటి నాయకుడు మనకుంటాం. వేడుకలకి ఇది సమయం కాదు. అయినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోరు, జనాల మధ్యనే ఉంటారు, కాన్ఫరెన్స్లో ఉంటారు. వారి శ్రీమతితో మాట్లాడతారో లేదో కూడా నాకు తెలియదు, కానీ అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పటం మన బాధ్యత. అందుకని వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక తగ్గుముఖం పడుతుంది. అక్కడ తగ్గుముఖం పట్టే కొద్దీ మాకు ఆ నీరు కొల్లేరు నుంచి మా ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి వెళ్ళే దారిలో ఇక్కడైతే కంటిన్యూస్గా కొన్ని సెంటీమీటర్లు గంటకి పెరుగుతుంది. సో మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. సో ఈ ముంపుకు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎన్నో గ్రామాల ముంపుని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కాస్త విజన్ ఉండాలి, మరి కొంత ఖర్చు అవుద్ది, కొంత ఎక్కువ కాదు. ఆ పొడమేరు బాగు చేయాలంటే ఎన్నో వందల కోట్లు, వేల కోట్లు చెప్తున్నారు. అంత కాదు, కానీ చాలా డ్యామేజ్ని అరికట్టవచ్చు.
సో కొల్లేరులో కూడా మరి కొంత ఏరియా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. 5వ నెంబర్ కాంటూరు 6వ నెంబర్ కాంటూరు వలన పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ మెయిన్ కాంటూర్లో కొంచెం కీ కాంటూర్స్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అటు రైతులకి ఇబ్బంది లేకుండా, అంటే నిజమైన ఆ కొల్లేరు వాసులకి ఇబ్బంది లేకుండా, ఒక పక్క పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ఇటువంటి వరద విపత్తులు రాకుండా కూడా ఉండేలాగా డెఫినెట్గా చేయొచ్చు. ఒకప్పుడు అభయారణ్యం అని పిలిచేవాళ్ళు ఈ కొల్లేరు ప్రాంతాన్ని. చేపలు పెంచుకోవడానికి ఇప్పుడు వెంగళవారి టైంలో పర్మిషన్ ఇచ్చారు. చేపలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే మరి ఎక్కడో సైబీరియా నుంచి పక్షులు వస్తున్నాయి. మరి ఆ పక్షులు బతకాలంటే కనపడిన చేపలు తింటాయి. సో వాళ్ళు పెంచుకునే చేపలని తినేస్తుందని చెప్పి వలస పక్షుల్ని చంపేయటం మొదలుపెట్టారు. ఎక్కడో కానీ మరి ఎక్కువగా రావటల్లా ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అవసరం, ప్రజల అవసరాలు అవసరం, ప్రజలు ఎలాగో అవసరమే, ప్రజల అవసరాలు అవసరం. అట్ ది సేమ్ టైం కొల్లేరు అనేది ద బిగ్గెస్ట్ మంచినీటి సరస్సు ఈ ప్రాంతాల్లో. మరి అటువంటి మంచినీటి సరస్సు మరి ఇప్పుడు సెలనిటీ పెరుగుతుంది. దాన్ని అరికట్టవలసిన బాధ్యత పర్యావరణ శాఖ మంత్రి గారి మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ సైబీరియన్ పక్షులు రావాలి, రైతులు సర్వైవ్ అవ్వాలి, పక్షులు రావాలి. ఎన్ని చేపలు తినేస్తాయి? మనిషిలాగా విపరీతమైన ఆశ పక్షులకి జంతువులకి ఉండదు. పక్షి తన ఆకలి తీర్చుకునే వరకే ఆ కొంచెం ఆహారం తింటుంది. మనం మనుషులమే, మన తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం ఎంత దోచినా కూడా దాహం తీరనిది, ఆకలి తీరనిది మనిషి. కాస్త ఒక చేపను తినో, ఇంకేదో తినో బతికి ఆ పక్షుల్ని చంపటం అనేది చాలా దారుణం. మళ్ళీ తిరిగి అభయారణ్యంలాగా ఉండే అభయం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా మరి వాళ్ళు ఒక ప్రకృతిని మనం కాపాడకపోతే జరిగే విధ్వంసాలు ఏమిటో డైరెక్ట్గా చూసాం. ఇటువంటివి కొన్ని ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం. సో ఇది చాలా అన్యాయం. ఒక ప్రకృతి ప్రేమికుడుగా ఇది నా ఆందోళనని కొద్దిమంది రైతులు అపార్థం చేసుకోవచ్చు. కానీ నేను రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూనే ఈ బాధ్యతను కూడా నెరవేర్చవచ్చు. దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొల్లేరుని పరిరక్షించాలని, పర్యావరణాన్ని కూడా ఈ జరిగిన విధ్వంసం తర్వాత పరిరక్షించాలని, అలాగే కాలువ గట్ల మీద ఆక్రమణలో నేను చాలా వరకు ప్రక్షాళన మొదలుపెట్టాం.